సార్ నమస్తే. మీ పేరు సార్? సార్ నా పేరు నాయబృష్టి. సరే అండి. ఈ రోజున పోలవరం గురించి అసలు మీ అభిప్రాయం ఏంటో? పక్కన పాలకులేమో చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు ఏమీ చేయట్లేదు పోలవరంని, దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పి అంటా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు? ఇప్పుడు పోలవరం ప్రశాంతంగా సాగుతుందండి. ఏ పద్ధతులు నీట్గా చేసుకుంటూ పోతున్నారు. ఈ జరిగే అవినీతి నీతి అన్నీ చూసుకుంటూ దాన్ని కూడా ఒక పద్ధతిలో పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. బాగా జరుగుతుంది. అంటే అసలు ఏమీ చేయట్లేదు, డయాఫ్రామ్ వాళ్ళు ఎలా కట్టాలో తెలియట్లేదు, అసలు కూటమి ప్రభుత్వానికి అసలు ఏమీ తెలియట్లేదు అంటున్నారు. మరి అసలు వాళ్ళు చేస్తే కదా వాళ్ళకి తెలిసేది. ఆ చేసేది తెలియదు, దాని గురించి ఎవరు అనేది ఎవరు చెప్పేది అనేది తెలియదు, ఎన్ని వాటర్ పడేది తెలియదు, ఏది తెలియదు. చేయలేనప్పుడు ఇంకేదో ఒకటి మాట్లాడాలి కదా. అంటే వీళ్ళేదో మనోళ్ళని వాళ్ళు వ్యతిరేకమని కాదు, పోలవరం వచ్చి వైసీపీ వాళ్ళు మర్చిపోయారు. వీళ్ళేదో పద్ధతిగా చేసుకుంటూ పోతుంటే బుడదల్లి వ్యవహారం చేస్తూ వాళ్ళు క్రమాన ఆ పద్ధతిలో పోతున్నారు. వాళ్ళు అందరికీ తెలిసిన విషయం ఇది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అక్కడ డెవలప్మెంట్ ఏమీ చేయట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడతారు. మరి గతంలో మనం చూసుకుంటే ఒక నాయకుడేమో 2021 కల్లా ఫుల్ఫిల్ చేసి జాతికిస్తామని చెప్పి ఒక నాయకుడు అంటారు. ఒక నాయకుడేమో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన అతను అసలు నాకు పోలవరం ఏంటో కూడా తెలియదు అని చెప్పి ఒక నాయకుడు అన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అది అవివేకం, అసమర్థత, ఈ ప్రజా పాలన వల్ల శ్రద్ధ లేకుండా పోవటం అని అంటారు దాన్ని. వాస్తవంగా ఈ పోలవరం అనేది జరిగిన 18 నెలల వాళ్ళు బ్రహ్మాండం చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి ఒక ఆర్గనైజ్ చేసి మనం ఉన్నామని తెలుసుకున్నదని వాళ్ళు అదే మాట్లాడేదంతా ఏం లేదు. ప్రజలకు అందరికీ తెలుసు. అంటే మరి ఈ రోజున లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమని రత్నాలసీమగా మార్చిందే వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు అసలు ఏమీ చేయట్లేదు అంటున్నారు. మరి ఎంత ఒకటి మాట్లాడి ప్రజలందరూ కనీసం లైవ్లో ఈ ఛానల్ ఏ ఛానల్ కూడా ప్రెజర్ ట్యాక్ అనేది వాళ్ళు వినాలా తెలియకుండా ఏదో మాట్లాడతారు. కానీ పరిపాలన అనేది ఇప్పుడు బాగుందండి. పోలవరం కానీ, రాజధాని నిర్మాణం కానివ్వండి, ఏ ప్రాజెక్టులు తేవటం కానీ, ఫండ్స్ తెచ్చుకోవటం కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే రోడ్లను బిల్డింగ్స్ అని కానీ అన్ని బ్రహ్మాండం జరుగుతున్నాయి. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఇల్లు టైం వేస్ట్ చేసుకోకూడదు. వీళ్ళు ఇడిపోకుండా ముగ్గురు అట్నే కానీ ఉంటే త్రిమూర్తుల్లాగా పనులు బాగా జరుగుతున్నాయి కూడా. ఎక్కడ అవినీతి అరాచకాలు ఏం లేవు. అంటే లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మేమే చేసాము, చంద్రబాబు తన పేరు చెప్పుకునే గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారు. మరి ఇక రాయలసీమ దాని గురించి అసలు మీరేంటి, మీ అభిప్రాయం ఏంటి చెప్తారా సార్? గొప్పలు చెప్పుకునే ఒక ఇది ఆయనలో లేదు, చంద్రబాబు నాయుడు గారు లేదు. ఉన్నది చేసుకుంటూ పోవటం, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారని తెలుసుకోవాలి. వెళ్ళకపోయి మాట్లాడి వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి, మీ బిడ్డలు ఎంతమంది వాళ్ళ బిడ్డలను తెలుసుకొని ఒక అమౌంట్ ఇచ్చి వాళ్ళకి దారి చూపించి వస్తుండే మహానుభావుడు అని. ఎక్కడ కూడా సెక్యూరిటీలో ఒక్కడే తిరుగుతుండు. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ని మా ఇంటికి నేను ఇబ్బందులు ఉన్నా వచ్చి నన్ను విచారించి నా ఆర్థిక సమస్యలు తెలుసుకొని నేను ఇవ్వాల్సి ఇచ్చి ఆయన వెళ్ళిపోతాను. అక్కడ తప్పితే ఇది వీళ్ళలాగా ఎవరి తీరాయన లేదు. అంటే సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు, గతంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి రైతుల పరంగా మంచి చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి అసలు? మంచి చేసే ప్రభుత్వం ఏముంటుందండి? ఉన్న ఫండ్స్ అంతా ఈ శక్తి ఉండి లేని వాళ్ళందరికీ ఈ పథకాలను ఇచ్చి రాష్ట్రం నాశనం అయిపోయింది. ఎక్కడ అభివృద్ధి పనులు లేకపోతే ఇచ్చేది పథకాలు ఇటు తప్పితే ఆయన చేసింది ఏం లేదట. వాస్తవంగా ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఒక్కడే పోవాలి. ఇప్పుడు మనం మంచి పనులు చేసినప్పుడు మనం ఇంట్లో ఉన్న మన కోట్లు వేసే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు ప్రజలు అంత అమాయకులు ఏం కాదు. ఏది చేయకుండా శేషంలో అడ్డుకోవడం తప్పితే ఇంక దీంట్లో ఏం లేదు. అంటే మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు? అంటే ఇతను చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారని కాదు, వాస్తవంగా లడ్డూలో అవినీతి జరిగింది ఖచ్చితంగా జరిగింది. వచ్చే నివేదికలు కూడా అన్ని ఇచ్చాయి కదా. మేము ఏం చేయలేదు, అంత ఆయన చేసేది అంటారు, కానీ అవినీతి లడ్డూల విషయంలో జరిగింది. మరి ప్రజలందరూ ఏమో కల్తీ జరిగిందని చెప్పి ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున సిబిఐ విచారణలో కూడా, సిటీ విచారణలో కూడా కల్తీ జరిగింది, పలానా రసాయనాలతో కలిపేశారని చెప్పి విచారణ కూడా వచ్చింది. కానీ వైసీపీ నాయకులు అసలు ఏది నమ్మకుండా అసలు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది, అసలు కల్తీ ఏం జరగలేదని చెప్పి వచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు ఎందుకని ఇంకా వాదిస్తూ ఉన్నారు? మరి వాళ్ళు ఆ విధంగా వాదించకపోతే ప్రజల్లో వీళ్ళకున్న క్రెడిబిలిటీ తగ్గుతుందని ఆ విధంగా మాట్లాడతారే. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు లడ్డు విషయంలో అవినీతి జరిగిందని తెలుసు. వాళ్ళు ఆ విధంగా మనకి ఎట్లా మాట్లాడతారు చెప్పండి? వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళని మనమని కాదు, లడ్డు విషయంలో అవినీతి జరిగింది. వాళ్ళ మనిషికి ఒక మాట, అది దాంట్లో క్లారిటీ లేదు కదా. జరిగింది కానీ మాకు సంబంధం లేదని ఒక ఆయన, ఏం జరగలేదు అంత వాళ్ళే చేశాను ఒక ఆయన, వాళ్ళకి క్లారిటీ లేదు. లడ్డు విషయంలో నేను 3 సార్లు పోయిచ్చా, 2 సార్లు హెడ్స్ కూడా ఇచ్చేసి వచ్చా. అప్పటికిప్పటికి తేడా అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పోతే వాటర్ సప్లై కానీ, పాలు కానీ, అమ్మ మేము ఉండేది మీకోసమే, మేము మీకు సేవ చేయటం ఉన్నామని చెప్పి పరిగెత్తి ఫాలో చేయటం కానీ ఇప్పుడు బాగుంది పరిపాలన. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే, అంటే గతం కానీ ఇప్పుడు కానీ అసలు
క్యూ లైన్ నుంచి మనకి ఏదన్నా నీళ్లు కానీ లేదా టిఫిన్లు కానీ అలా ఇవ్వాలి. మరి అందుకే అలాంటివి ఏమైనా ఇస్తున్నారా సార్ మరి? ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏ సప్లై కావాలని కూడా చేసి ప్రజలకు ఇచ్చి వీళ్ళ కోసం మనం ఉన్నాం ఉన్నట్టుగా చేస్తున్నారు. అంటే గుళ్ళు హిందూ సంప్రదాయం ప్రకారం మనం ఏదైనా పూజలు జరిగితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండే చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూసుకున్నట్లయితే పులివెందుల్లోకి వెళ్ళి ఒక్కడే ఉండి పూజ చేయటం, లేదా తీర్థ ప్రసాదాలు ఇస్తే కిందకి పడేయటం, ఏంటి అసలు హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉంది అనుకోవచ్చు అసలు? దానికి లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికి ఒక తూరు దంపతులు ఇద్దరు పోయి కూర్చొని చేయడం జరగల. ఇప్పుడు ఇంకా ఆయన ఇంట్లోనే షర్ట్ వేసుకున్నారంటే దాంట్లో అర్థమవుతుంది. ఇప్పుడు కాశీకి వెళ్తారు, ఈ మక్కా మదీనా అని ఉంటుంది, ఆడికి పోకుండా ఎవరైనా మక్కా మీద షర్ట్ వేసుకున్నా అంటే అది అవినీతికి, అక్రమానికి, అసమర్థతకి నిదర్శనం. అది అక్కడ షర్ట్ వేసుకోవడం మంచిది కాదు. అక్కడ పోయి రావచ్చు కదా, శక్తిలో ఉండడం కాదు కదా. మరి ఇంట్లో షర్ట్ ఆడికి పోయి ఓపిక లేదు. ఓపిక లేనప్పుడు ప్రజా సమస్యలు ఏం పరిష్కరించారు కదా. అది చాలా పొరపాటు సార్. మరి ఓవరాల్గా 20 నెలల కాలంలో ఎంత ఈ ప్రభుత్వానికి ఎంత పర్సెంట్ ఇస్తారు? 100కి ఎంత ఇస్తారు మీరు రేటింగ్? 75%. మిగతా 25% చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. 75%. వాళ్ళు కూడా ఎన్ని బురద జల్లి వ్యవహారం దూరం ఇరగొట్టాలనుకున్నా కూడా వీళ్ళు విడిపోకుండా త్రిమూర్తులు ఉంటారు. ఇంకా కనీసం 10 yearsలో ఆంధ్ర రాష్ట్రం పరిస్థితులు మారిపోతాయి, బాగుంటుంది. మరి మీరు 75% అంటా ఉన్నారు. మరి ఆ 75% అసలు దేనికి ఇస్తారు? ఎంత రేటింగ్కి ఏదేది ఇస్తారు అని ఏం చెప్తారు మీరు? ఇది అభివృద్ధి పనిలోనే, ప్రజా సమస్యలు తీర్చడంలో కానివ్వండి, అన్నింటిలో 75% ఖచ్చితంగా ఉంది, చేస్తున్నారు. మీరేమో 75% వచ్చని చెప్పి మీరు అంటా ఉన్నారు. మరి గత పాలకులేమో అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏమీ డెవలప్మెంట్ ఏమి కనిపించట్లేదు, అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం అసలు చంద్రబాబు కానీ లోకేష్ కానీ అసలు లేదు, వాళ్ళ సంపాదన మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు కానీ దోచుకో పంచుకో అన్న కాన్సెప్ట్తో చేస్తున్నారు కానీ ప్రజల గురించి ఆలోచించే తత్వం తండ్రి కొడుకులకు లేదంటున్నారు. మరి ఇప్పుడు రోజా గారి పక్కన స్పోర్ట్స్ రెడ్డి ఆయన చెప్తున్నాడు, ఒక పిట్ట కథ చేసుకొచ్చాను అని చెప్పాడు. తమాషా చెప్పాడు. ఉదయం నేను కూడా విన్నాను. ఈ పిట్ట కథలు చెప్పుకొని, ఈ గౌరవం అనేది లేకుండా కథలు చెప్పుకొని ఎవరి చేతి ఇల్లు వాళ్ళు రియల్గా పనిచేసి చూపించేది వాళ్ళు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక ఆవు ఉందంట. ఈ ఆవు వచ్చి తలభాగం నాది అంటాడంట. ఎవరు? లోకేష్. వెనక భాగం నీది అంటాడంట లోకేష్. వెనక భాగం అంటే ఏంది? వెనక భాగం నాది అన్నప్పుడు పాలు గీళ్ళన్నీ ఇడి తీసుకుంటారు, లోకేష్ గారు తీసుకుంటారు. తలభాగం మేతకైతే నీళ్ళు పెట్టాలంత ఇలా పని ఇట్లాంటి కథలు చెప్పుకుంటూ పోయేది వాళ్ళు. అంటే మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చేసిన వ్యాఖ్యలు, రేపొద్దున అధికారం మేము వస్తాము, అధికారంలోకి వచ్చిన ఎవరిని వదిలిపెట్టము, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అక్కడే మేమే ఉంటాము, హాస్పిటల్కి వెళ్ళిన అక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా సరే మా నాయకులు ఉంటారు అంటున్నారు. మరి ఏంటి? ప్రజలు అన్నీ ఆలోచిస్తారండి. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటారు. హాస్పిటల్లో మేము ఉంటాం, ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోయి మేము ఉంటాం, పోలీస్ స్టేషన్ మేము ఉంటాం అంటే ప్రజలను బెదిరించడం తప్ప ఇంకేం లేదట. అది చాలా పొరపాటు. తప్పు చేసామని మేము ఇది చేస్తామంటే దానికి అర్థం ఉంది. ఎక్కడికి పోయినా మీ మేము ఎంత చూస్తాం అని చెప్పడం పద్ధతి కాదు. అంటే ప్రజలు మళ్ళీ నమ్ముతారా సార్? వాళ్ళు నమ్మరు. ఏదో వాళ్ళ మనుషులు అభిమానంతో వాళ్ళు ఇచ్చిన భిక్ష తింటూ ఉంటారే, అన్ని చేయగల శక్తి ఉండి శక్తి లేకుండా శక్తి ఉండి వాళ్ళ దగ్గర తింటూ ఉంటారే, అలాంటి వాళ్ళు ఓటేస్తారు. నిజంగా కష్టపడి పని చేయాలి, మనం బతకాలి, మన బిడ్డలు బతికించాలనుకున్న ఎవరు ఓటేయడు. నేనైతే ఉన్నా పోయినా టీడీపీ, ప్రస్తుతానికి టీడీపీనే. వీళ్ళు కూడా చేయలేక ప్రజలను ఇబ్బంది పెడితే మనకి మైండ్ మారిపోతుంది కదా. ఆ మైండ్ వీళ్ళ మారదు. మరి పక్కనేమో వీళ్ళు మూడు పార్టీలు కలిసినంత వరకు మనకి అధికారంలో రాలేమని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరో పక్కన జగన్మోహన్ బాధ్యత చేసిన గెలిచే పరిస్థితే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి సిస్టర్ షర్మిల గారు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడచ్చు ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేనే వస్తాను, అధికారం నేనే చేపడతాను అంటున్నారు? మరి అధికారం ఆయన సంతృప్తి కోసం ఆయన ఆలోచించి ఆయన మాట్లాడటం అయితే ప్రజలు అయితే 20% కూడా లేదు ఇవాళ. ఆయన చేసి పని ఒకటాన్ని మంచిది. ఒక పథకాలు పంచడం తప్ప ఏం చేశారు చెప్పండి? ఇంకా మొదటికి వచ్చి ఇంకా చెప్పింది చెప్పదు. ప్రజలు కోల్చడం చాలా ఉన్నాయి కదా, పోలవరం నిర్మించడం, 3 రాజ్యాలు అనేది మొదటి మాట. అది 3 రాజ్యాలు అంటాడే, అది సరైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గెలవడానికి మీరు అంటున్నారు. మరి ప్రజలు కూడా చాలా జగన్మోహన్ మీద నమ్మకం పెరిగిపోయింది అంట. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా సరే బయటికి ప్రజలు కూడా తండోపతండాలకు వస్తున్నారు జగన్ చూడటానికి. ఈసారి విజయం మామూలుగా ఉండదు అంటున్నారు మరి వైసీపీ నాయకులు. వాళ్ళ యొక్క ఎవరైనా ఇప్పుడు శక్తి లేని కూడా దారిని పోతే ఏమంటాడు, నేను 10 మంది కొట్టేస్తా ఉంటాడు. కొట్టేది శక్తి ఉంటుంది కదా, అది రంగంలో దిగితే కదా. మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రజల్లోకి పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చున్న ఓట్లు పడిపోతాయి. ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. నేను ఎక్స్ట్రా లేనో చెప్పొచ్చు, నేను ఎలాంటి వాడిని పక్క వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆ విధంగా క్రమేణా
వాళ్ళు పోవడం తప్పితే ఏం లేదు.